అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష భూమిరెడ్డి. సో, స్టార్టింగ్‌లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండీ! ఈరోజు వీడియో వచ్చేసి మా ప్రొద్దుటూరులో భూశెట్టి కళ్యాణ మండపంలో అయితే డైమండ్ మేళా ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఈ వీడియో మీకు పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్‌గా అయిపోయి ఉంటుంది. సో, బట్ డోంట్ వరీ అండి. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకొని ప్రొద్దుటూరులో ఎంతో ఫేమస్ అయిన భూశెట్టి జ్యువెల్లరీస్ ఉంది కదండీ! అక్కడికి వెళ్ళి ఈ మోడల్ కావాలి అంటే వాళ్ళు కస్టమైజ్ చేపిస్తారు. సో, నాకు కూడా తెలియదండి. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేసి ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారా అనేసి నేను వెళ్ళే రోజు లాస్ట్ డే అండి. సో, అందుకనేసి ఈ వీడియో మీకు కొంచెం లేట్‌గా కూడా అప్‌లోడ్ చేస్తాను కాబట్టి, ఈ టైంకు మీరు చూసేసే టైంకు ఎగ్జిబిషన్ అనేది ఉండదు. సో, ఎందుకంటే నేను కూడా లేట్‌గా వెళ్ళాను కాబట్టి. సో, ఇక్కడుండే కలెక్షన్ అయితే నాకైతే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా చాలా బాగా అనిపించిందండి. లాస్ట్ ఇయర్ గూడా పెట్టారంట. నాకైతే తెలియదు. లాస్ట్ ఇయర్ ఓన్లీ వాళ్ళ షాప్‌లో ఉండే జ్యువెల్లరీ మాత్రమే, అంటే భూశెట్టి జ్యువెలర్స్‌లో ఉండే ఐటెమ్స్ మాత్రమే పెట్టారు. ఈ ఇయరు బయట నుంచి తెప్పించి కూడా ఓన్లీ డైమండ్ కలెక్షనే పెట్టారండి. ఇక్కడ నేను చూపిస్తున్న మొత్తం వచ్చేసి డైమండ్ కలెక్షన్ అండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాళ్ళని మీరు అప్రోచ్ అయితే మంచిగా అయితే ఏ మోడల్ కావాలనే ఆ మోడల్ అయితే మనకు చేపిస్తారంట. సో, ఆల్రెడీ మీకు నేను ఒక షార్ట్ అయితే పెట్టాను కదా! ఆ షార్ట్ పెట్టేప్పుడు ఒకరైతే నాకు కమెంట్ చేశారండి. కాస్ట్ ఎంత అనేసి. నేనింకా వీడియో పెట్టలేదు కాబట్టి కాస్ట్ అయితే మెన్షన్ చేయలేండి. ఏమనుకోవద్దు. సారీ అండి. ఈ వీడియోలో అయితే నేను తీసుకున్న నల్ల పూసల చైను ఎంత కాస్ట్ పడింది అనేది ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్‌గా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుండాయి. నేను వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో అయితే షూట్ చేశాను. మీకు ఏమన్నా ఉపయోగపడుతుందనేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడుండే మొత్తం జ్యువెలరీ అంతా డైమండ్ కలెక్షనేనండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయండి. నేను ఫస్ట్ బ్రాస్లెట్ తీసుకుందాం అనుకున్నాను. అది కూడా పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఎందుకో మా హస్బెండ్‌కైతే నచ్చలేదు. బ్రాస్లెట్ అయితే నల్ల పూసలది తీసుకుందాం అనుకున్నా కానీ వద్దని చెప్పాడు. సో, అందుకనేసి నేను నా బడ్జెట్ వచ్చేసి ఒక 50,000 అయితే నా బడ్జెట్ అనుకోని నేను వెళ్ళాను. ఆ 50,000కు ఏ వస్తువు వచ్చి ఆ వస్తువు తీసుకుందామని ఫిక్స్ అయిపోయి అయితే నేను నేనైతే వెళ్ళానండి. ఎందుకంటే నేను సేవ్ చేసి పెట్టుకున్న నా డబ్బులు 50,000 అండి. సో సో, అందుకనేసి ఆ 50,000కి ఏ వస్తువు వస్తే ఆ వస్తువు తీసుకుందామనేసి ఇక్కడికొచ్చాను. ఫస్టే ఇయర్ రింగ్స్ అయితే చూశానండి. నా బడ్జెట్ కన్నా మించి ఉండాయి నాకు నచ్చిన మోడల్స్ అయితే. సో, రిస్క్ చేయడం ఎందుకనేసి తీసుకోలేదు. ఆ తర్వాత చిన్న స్టడ్స్ అయితే చూశానండి. అవి చాలా అంటే చాలా చిన్నటి. అవి 36,000 అయితే చెప్పారు. నాకంత చిన్నటి అంత కాస్ట్ పెట్టడం నచ్చలేదు. సో, అందుకనేసి తర్వాత బ్రాస్లెట్ చూశాను. మా హస్బెండ్‌కి నచ్చలేదండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ గూడా చూశానండి. అవి గూడా ఎందుకో నాకు నచ్చిన మోడల్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంది. మరీ 35,000 పెట్టినా గూడా అంత లేదు. అంత చిన్నగా అయితే అనిపిచ్చాయి. ఇంకా కమ్మల జోలికి వెళ్ళకుండా రింగ్ అయితే చూశాను. రింగు కూడా నేను తిరుపతిలో తీసుకున్నాను కదా! డైమండ్ రింగ్. ఇంతకుముందు కూడా మీకు చూపిచ్చాను. సో, అందుకనేసి రింగ్ అయితే ఉంది. వద్దు అనిపిచ్చింది. ఇంకా చేసేదేమీ లేక పెద్ద పెద్దటైతే తీసుకోలేము కదా! ఏ వస్తువు తీసుకుందాం అనుకున్నా లాక్స్‌కి సంబంధించిన విషయం అండి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు కదా! అందులో మనం సేవ్ చేసుకున్న పెట్టుకున్న డబ్బులంటే అంత ఉండదు కదా! మగవాళ్ళ హెల్ప్ లేనిది మనం అంత రిస్క్ చేయలేం కదా! సో, ఇప్పట్లో అయితే మా హస్బెండ్ వద్దని చెప్పాడు. సో, అందుకనేసి నా దగ్గరున్న డబ్బులతోనే తీసుకుందామనేసి ఫిక్స్ అయిపోయి, ఆయనను ఇంకా బలవంత పెట్టకుండా ఏదైనా వైఫ్, హస్బెండ్ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్‌తోనే తీసుకోవాలండి. మనం ఏదో మనకు కళ్ళకు నచ్చాయని తీసుకోవాలి అనుకుంటే పాపం వాళ్ళు డబ్బులు ఎలా కడతారు? సో, అందుకనేసి మేము
డిసైడ్ అయిపోయి, ఇప్పుడు మనం అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసుకునే అంత వద్దులే అనేసి, నా దగ్గర ఉన్న డబ్బులతోనే తీసుకుందాము అనేసి నాకైతే ఇంట్రెస్ట్ అండి. నేను ఆహ్, చిన్నప్పటి నుంచి పొదుపు చేసుకోవడం ఎందుకంటే మాది అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను కాబట్టి సేవింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా జేజీ చెప్తూ ఉండేది. సో, అందుకనేసి వాళ్ళ ఆలోచనలతో పెరిగాను కాబట్టి డబ్బుల విలువ తెలుసు కాబట్టి ప్రతి రూపాయి ఒక రూపాయి సంపాదించాలి అంటే ఊరికే రాదు కదా! ఎవరికైనా కూడా. ఆ కష్టం కల్లారా మా పేరెంట్స్ దగ్గర నుంచి చూసాను కాబట్టి ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా మాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అలా అని డబ్బులున్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా అయితే ఉండమని. మేము పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పటికి గూడా అలానే ఉంటాము. అట్లా అని వేస్ట్ చేయము. అట్లా అని ఎవరికీ పెట్టకోకుండా అయితే ఉండము. ఎందుకంటే అన్నం విలువ, ఆకలి విలువ అయన్నీ అనుభవించి ఈ స్టేజ్‌కు వచ్చినాం కాబట్టే, ఆ బాధ ఎట్టుంటదో తెలుసు కాబట్టే మేము దాన ధర్మాలు చేస్తుంటాము. మా కళ్ళ ముందర ఒకరు దీనస్థితిలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ మా లైఫ్‌లో కొన్ని కొన్ని సరదాలు, సంతోషాలను కూడా మిస్ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో సేవింగ్ అనేది చాలానే చేసుకుంటాము. ఉడ్డెంతలోనే కాళ్ళు చంపుకోవాలి అని మా జేజి చెప్తూ ఉంటుంది. అందుకనేసి మనం కళ్ళకు నచ్చినయనేసి పెద్ద పెద్ద వస్తువులు కావాలి అనుకుంటే హస్బెండ్ గూడా రిస్క్ కదా! సో, అందుకనేసి నేను సేవ్ చేసుకొని పెట్టుకున్న డబ్బులుందనే ధైర్యంతో ఇక్కడికైతే వచ్చాను. ఆ బడ్జెట్‌లోనే తీసుకుందామని ఫిక్స్ అయిపోయానండి. సో, అందుకనేసి నేను చూసిన ప్రకారంగా బ్రాస్లెట్ సెట్ కాలేదు. కమ్మలు సెట్ కాలేదు. అండ్ రింగ్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి వద్దనిపించింది. ఇంగా లాస్ట్ అండ్ ఫైనల్ నా ఫేవరెట్ నల్ల పూసల చైన్‌కైతే ఫిక్స్ అయ్యానండి. ఇందులో మోడల్స్ చూశాను. కొన్ని మోడల్స్ వేసుకొని చూశాను. అవి లాస్ట్‌లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఏదైనా మా కష్టార్జితంతో తీసుకుంటేనే మాకొక ఆనందం అండి. మేము ఎప్పటికి లైఫ్‌లో కొన్ని సిద్ధాంతాలతో ఉంటాము. మా ఇద్దరి రిలేషన్‌షిప్ ఒకరి చేతులు కాళ్ళు ఉన్నంత వరకు కష్టపడి రూ. 10 సంపాదించుకొని, వాటితోనే అన్నీ తీర్చుకోవాలనుకుంటాం తప్ప, ప్రాణం పోయినా ఒకరి దగ్గర చెయ్యి సాంపకూడదనేదే మా హస్బెండ్ అండ్ వైఫ్ సిద్ధాంతం అండి. సో, అందుకనేసి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలి. మన కళ్ళ ముందర కష్టపడుతుంటే చూస్తూ ఉండలేం కాబట్టి, వీలైనంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ మా లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని తీర్చుకుంటూ ఉంటాము. సో, అందుకనేసి ఫైనల్‌గా నల్లపూసల చైన్ అయితే తీసుకున్నానండి నా బడ్జెట్‌కు. నా బడ్జెట్ కంటే 40,000 అయితే పడింది. సో, ఇది ప్యూర్ గోల్డ్ అయితే కాదండి. 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది కదా! అది అండి. సో, డైమండ్ అంటే డైమండేనండి. సో, మనం రేపు రీప్లేస్ చేయాలన్నా గూడా వాటిని అది వేసుకొని బోర్ కొట్టినా, లేదంటే ఏమన్నా డ్యామేజ్ వచ్చినా, ఏదైనా అయిపోయింది, నెక్స్ట్ వేరేది తీసుకోవాలి అనుకుంటే, మనకు ఒక సర్టిఫికేట్ గూడా ఇస్తారండి. డైమండ్ కలెక్షన్ కదా! సో, అది చిన్నదైనా, పెద్దదైనా వేటికైనా డైమండే కాబట్టి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో, ఆహ్, రేపు వేరే మోడల్ తీసుకోవాలన్నా గూడా, ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా కూడా, అండ్ అమ్ముకోవాలన్నా కూడా మనకు డైమండ్‌లో ఎటువంటి నష్టమైతే ఉండదండి. డైమండ్‌కి ఎంత పెట్టామో అంతే వస్తుంది రేపు ఎన్ని ఇయర్స్ అయినా కూడా. ఇంగ నెక్స్ట్ వచ్చేసి అది 18 క్యారెట్ గోల్డ్ కాబట్టి ఇప్పుడు గోల్డ్‌కి పెట్టిన రేటు ఎంతుందో ఆహ్, రేపు మనం దాన్ని ఇచ్చేతప్పుడు గానీ, అమ్మేతప్పుడు గానీ, అప్పుడు కాస్ట్ ప్రకారము ఉంటే మనకు ఇప్పుడు రేటు ఎక్కువుండిందనుకోండి, మనం రేపు అమ్మేతప్పుడు తక్కువుంటే మనకు ఆల్‌మోస్ట్‌గా ఇంకా అక్కడ కొంచెం నష్టపోయినట్టేనండి. ఇప్పుడు కొనే రేటు కన్నా మనం రేపు అమ్మేతప్పుడు ఎక్కువ రేటు ఉండిందనుకోండి, అప్పుడు మనకు కొనే రేటే పడుతుంది. సో, అందుకనేసి ఏది వేస్టేజ్ కాదు కదా! అన్నట్టు ఏదైనా మేము సేవింగ్ చేసుకుంటే సేవ్ పెట్టుకున్న డబ్బుల్లోనే వస్తువు తీసి పెట్టుకోవడం నాకలవాటు. సో, ఎందుకంటే ఫ్యూచరు బంగారనేది చాలా అంటే చాలా ఇప్పుడు ఒకరిని నమ్మి ఒకరికి మనం డబ్బులైతే ఇవ్వమండి. ఇవ్వలేము కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు సొంతం రక్త సంబంధాన్నే నమ్మలేమండి. డబ్బులు ఇచ్చినా వెనక్కి మంచితనానికి పోతే ఎన్నో మేము అనుభవం చేసినాము. మా లైఫ్‌లో మంచితనానికి పోయి ఎంతో డబ్బులు నష్టపోయిన రోజులు కూడా ఉన్నాయి. అందుకనేసి మేము కష్టపడి సంపాదించుకునే డబ్బులోనే తృప్తి చెందాలి అనుకుంటాం కానీ ఒకరి డబ్బు తీసుకొని అలా అయితే చేయము. కాకపోతే అందరూ మనలాగే ఉంటారని మన మూర్ఖత్వము. సో, అందుకనేసి మంచితనానికి ఈ కాలంలో పేరుండదు కాబట్టి మనకు ఎప్పటికైనా గూడా బంగారు అనేది లక్ష్మీదేవిలా మన కష్టాలున్నప్పుడు కూడా ఆదుకుంటుంది. అందుకనేసి మీరు కూడా సేవ్ చేసుకున్న డబ్బులలో
ఎంతో కొంత ఇప్పుడు 30,000, 20,000 అలా ఎంత ఉంటే అంత ఆడవాళ్ళు బాగానే సేవ్ చేసి పెట్టుకుంటారు కదా! సో, ఎంత డబ్బులున్నా కూడా వెనకమ్మడే ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్నో ఉంటాయి కదండీ! మనకి బంగారనేది మనకు అలంకరించుకోవడానికి కాదండి. మన కష్టాలు ఉన్నప్పుడుకు ఆదుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. సో, అందుకనేసి నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే పెట్టుకున్న డబ్బును వేస్ట్ చేయకుండా అవసరమైన కాడికి ఇంట్లో ఖర్చులను పెట్టుకొని, మంచిగా సేవ్ చేసుకొని, మన పిల్లల కోసము దాచిపెట్టుకొని, బంగారం మీద ఇన్వెస్ట్ చేసినామనుకోండి, మనకు ఎప్పటికైనా కూడా మన బంగారం మనకు ఆదుకుంటుంది. సో, అందుకనేసి ఇదే ఆలోచనతో, ఇదే థాట్‌తో నేనైతే డబ్బులు సేవ్ చేసి పెట్టుకుంటాను. 50,000 గాని, 1,00,000 అయినప్పటి నుంచి నేను గోల్డ్ అయితే తీసుకుంటానండి. మీరు కూడా తీసుకోండి అనైతే నేను చెప్పను. నా ఐడియా ఇది అని మాత్రమే నేను మీకు నా ఐడియాననేది షేర్ చేస్తున్నాను. నచ్చిందనుకోండి ఫాలో కండి. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. సో, ఇక్కడ రింగు కలెక్షన్ కూడా చూపిస్తున్నాను కదండీ! చాలా బాగుండాయి. కాకపోతే నేను తిరుపతిలో తీసుకున్నాను. అది కూడా ఒకసారి మళ్ళీ కావాలంటే షార్ట్‌లో అయితే చూపిస్తానండి. 36,000 పడింది. 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను. సో, నా నేను తీసుకున్న నల్ల పూసల చైన్ కాస్ట్ అయితే అంత పడిందండి. సో, ఫైనల్‌గా అయితే చూసారు కదండీ! ఇంతకు మీకు ఇక్కడున్న కలెక్షన్ ఎలా అనిపిచ్చింది? అండ్ నేను తీసుకున్న నల్ల పూసల చైన్ అనేది నాకు ఎలా ఉందో అనేది కూడా మీరు మర్చిపోకుండా అయితే కమెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఎంతో యూజ్‌ఫుల్ అవుతాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నేను పెట్టే ఈ వీడియోస్ మీ వరకు రీచ్ కావాలి అంటే నోటిఫికేషన్ బెల్‌ను ఎప్పటికీ ఆన్‌లోనే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ వరకు అందుతుంది. సో, ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకొస్తుంది. మీ శిరీష భూమిరెడ్డి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.